సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీలో సోమవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించి శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్సీ/ఎస్టీ కాలనీలో ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ విద్యుత్ పథకానికి శంకుస్థాపన చేసి వికలాంగులు, వృద్ధులకు పింఛన్లు, రైతులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడు కోడూరు చిన్నబాబురెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి ఏటా 1.817 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని, సర్వేపల్లి నియోజకవర్గంలో 38,039 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. వరిగొండ గ్రామంలో 1.56 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా 3 ఫేజ్ కరెంటు, విద్యుత్, సోలార్ ప్రాజెక్టులకు 3 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ 2014-19తో పోలిస్తే ప్రస్తుతం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మి సురేంద్ర, కొనతం రఘుబాబు, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మామిడి పేడ రావా 20 లక్షలకు రోడ్ చేసాం. దేవాలయం దగ్గర ఒకటి, శ్మశానం దగ్గర ఒకటి 5 లక్షలు, బస్ షెల్టర్కి 5 లక్షలు, ఇంకో దానికి కర్మకర్త బిల్డింగ్ 5 లక్షలు, నుడా పార్క్ No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.